ముఖ్యంగా గురుకులాల్లో చేరే వాళ్ళకి కొంతమందికి ఉన్నత వర్గాల పిల్లలకి మాత్రమే కౌమార దశలో అంటే యంగ్ ఏజ్‌లో ఉపనయనం అనేటటువంటిది చేసేవారు. ఉప అంటే సమీప అని అర్థం. ఇది అడుగుతాడండి క్వెషన్. ఉపనయనంలో ఉప అంటే సమీప అని అర్థం. నయనం, నయనం అంటే నేత్రము లేదా జ్ఞానము అని అర్థం అనమాట. అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండటం. అంటే ఎవరికి సమీపాన ఉంటాడు? గురువుకి దగ్గరగా ఉంటాడు. దేనికోసము? జ్ఞానాన్ని సముపార్జించడం కోసం. జ్ఞాన అభ్యాసనకు విద్య ప్రధానంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ కార్యక్రమం బ్రాహ్మణులకి మాత్రమే నిర్వహిస్తారు. ఉపనయనం ఎవరు నిర్వహిస్తారు? బ్రాహ్మణులకి. వారిని ద్విజులు అంటారు. ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీరాకృతి పొందడం. ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం. అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడానికి నువ్వు ఇంకో జన్మ దాన్ని ఇంకో జన్మగా చెప్పబడుతుందన్నమాట. ముఖ్యంగా ఆరామాలు, విహారాలు విద్యా విజ్ఞాన కేంద్రాలుగా ఉండేటటువంటివి. వీటిలో నలంద, తక్షశిల, విక్రమశిల, ఉద్దాంతపురం అనేటివి ఎక్కువగా ఉన్నాయి. పేరు తెచ్చుకున్నాయి అనమాట. ప్రముఖ విద్యాపీఠం బ్రాహ్మణ వైదిక విద్య. హిందూ సాంప్రదాయ ప్రకారం ఇవి నేర్పడేటటువంటివి. వీటిలో ఏం నేర్పేవాళ్ళు? వేదాంగాలు, వేదాలు, తత్వశాస్త్రం, వ్యాకరణ భాష, తర్కం, క్షత్రియోచిత విద్యలు అంటే యుద్ధ విద్యలు కావచ్చు, యుద్ధ తంత్రం, తెలివి, చదవడం, రాయడం, అంకగణితం కూడా నేర్పించారు. స్త్రీలు కూడా వేదాలు అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాతి కాలంలో స్త్రీలు గృహాలకు పరిమితం అయ్యారు. ప్రాథమిక స్థాయి విద్యను పొందినటువంటి వారిలో కొందరు ఉన్నత స్థాయి విద్యను కూడా అవలంబించారు.